కావేరి ఒక్క నిమిషం. ప్రియతో ఒక్కసారి మాట్లాడి. నువ్విడకొచ్చిందే గీ ప్రియ సంగతి తేల్చనీకి. అదే బాను మాట్లాడనీకి. ఇంకా ప్రత్యేకంగా మాట్లాడేదే ఉంటుంది. లోపల భువనమ్మ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంది. నడు ముందు. ప్రియా, మీ కథ ఈడ ఒడిసిపోయినాక ఖాళీగా ఉంటావు కదా, అప్పుడు ఇద్దరూ తీరిగ్గా కూర్చుని మాట్లాడుకోండి, సరేనా? పదా. రా బాను, రా. బోనమ్మ, బాను వచ్చింది. నన్ను బలిచ్చేలాగా అలా చూస్తారేంటందరూ? నీ మనసులో ఏమనుకుంటున్నావో ఇప్పుడు జరిగేది అదే. అదే ప్రియా అర్జున్ బాబుల పెండ్లి ఏర్పాట్ల గురించే కదా నువ్వు అనుకుంటున్నది? అవునవును. హలో భానుగారు. హలో సార్. మా పెళ్లి విషయాలు మాట్లాడడానికి మీరు మా ఇంటికి వచ్చారు, ఓకే. కావేరి గారికి ఇక్కడేం పని? బానోని ఇక్కడికి తీసుకురమ్మని కావేరిని నేనే పంపించాను నాన్నా. సారు, నేను మీ కంపెనీలో పనిచేసి ఒక పేరున్న మేడంనే అయినా మా చైర్మన్ మేడం మీద మాకంటూ ఒక గౌరవం, ఇష్టం ఉంటాయి కదా. మరి మా మేడం కొడుకు పెండ్లంటే గిటువంటివి మాకు కూడా కొన్ని బాధ్యతలుంటాయి చేసేవి. అయినా మీకు తెలవదా సార్ నా గురించి? ఏదైనా నాది అనుకుంటే గా పని పూర్తయ్యేదాకా ఇడిసిపెట్టా అని కొత్తగా చెప్పాలనే చెప్పుండ్రి. మీ పెండ్లి ధూమ్ధాం చేయాలి, గది మా బాధ్యత. అందుకే నేనే పోయి బానుని తీసుకొచ్చిన. ఏం బోనమ్మా? నాన్న అర్జున్, ఈ పెళ్లేర్పాట్ల గురించి బానుతో మేం డిస్కస్ చేస్తాంలే గాని మీకేదో మూర్తి గారితో మీటింగ్ ఉందన్నావు కదా, వెళ్ళు నాన్న. చూడు, ప్రియ కూడా ఇంకా అలానే ఉంది. తనని ఇంటికి తీసుకెళ్లి ఫ్రెష్ అయ్యాక అక్కడి నుంచి మీటింగ్కి బయలుదేరండి. అవును ప్రియా, లేట్ అవుతుంది. మళ్ళీ మూర్తి గారు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవును బావా. నేను వెళ్ళి బ్లేజర్ వేసుకొస్తాను. నువ్వు పో ప్రియా, దీని సంగతి నేను చూస్తా. అమ్మో, ఇక్కడ కావేరి ఉందంటే భానుతో పక్కాగా నిజం బయట పెట్టిస్తుంది. ముందు దీన్ని ఇక్కడ లేకుండా చేయాలి. ప్రియా పద వెళ్దాం. సరే బావా. బావా, మనం మూర్తిగారి దగ్గరికి మీటింగ్కి వెళ్తున్నాం కరెక్టే, కానీ అసలు మూర్తిగారితో మన ప్రాజెక్ట్ ఓకే చేయించిందే కావేరి కదా. సో ఈ టైంలో మనతో పాటు మీటింగ్లో కావేరి కూడా ఉంటే బాగుంటుంది కదా. కరెక్టే ప్రియా. కావేరి, మీటింగ్లో నువ్వు ఉండాలి. రా వెళ్దాం. సారు, మీటింగ్కి నేనెందుకు? ప్రియా ఉంది కదా.
తనైతేనే మీటింగ్లా మంచిగా మాట్లాడుతుంది. నాకీడ గీ పెళ్లి పనులు చూసుకునేది ఉంది కదా. అవన్నీ అమ్మ నాని చూసుకుంటారులే, నువ్వురా. బాను, గీ పెండ్లి పనులన్నీ నేనే దగ్గరుండి మీతో చేపిద్దాం అనుకున్నా. కాని ఏం చేద్దాం, ప్రియా మేడం నేను ఈడ కాదు తనతోనే ఉండాలి అంటుంది. మరి నేను పోయొస్తా. అయినా నేనీడ లేకపోయినా భువనమ్మ ఏమీ ఇడిసిపెట్టదులే. కావాల్సింది నీతో రాబట్టేదాకా ఊకోదు. పోయేస్తా. బోనమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. బాను, కూర్చోమ్మా. కూర్చో అమ్మా, కూర్చో. పడు, టెన్షన్ పడు. ఈరోజు నీ సంగతి తేలిపోతుంది. ఓ గాడ్, అక్కడ భాను ఏం చెప్తుందో ఏంటో. చెప్పు బాను. ఏం చెప్పాలి మేడం? నీంగదా ఏం చేయడానికి వందాయో అది చెప్పు బాను. నేనిక్కడికొచ్చిన పని ఎన్నా ఫర్గటా? నీ ఈవెంట్ ఆర్గనైజర్ కదా. సిటీలో పెరియ పెరియ ఈవెంట్స్ టోటల్ గా నీయే కదా చేస్తావు. సో అంద విషయం కూడా నీ ఫర్గటా? లేక అంద మ్యాటరే నీకు తెలియదా? తెలియకపోవడం ఏంటి మేడం? మా ప్రొఫెషనే అది కదా, మ్యారేజ్ ఈవెంట్స్. మరి చెప్పు, మా అబ్బాయి పెళ్లిని ఎలా ప్లాన్ చేస్తావు? పెళ్లి పనులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నావు? ఏ ప్రోగ్రామ్స్తో పెళ్లిని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేస్తావు? ఇవన్నీ టకటక చెప్పే మరి. అది మేడం, టకటక అంటూ ఊరికే నోటితో చెప్పడం కాదు. నోటితో చెప్పక మరి దేంతో చెప్తావే? మైకేమన్నా తెప్పించాలా ఏంటి? అలా అని కాదమ్మా, మేము రెగ్యులర్గా ఈవెంట్స్ చేస్తుంటాం. మా దగ్గర ఒక క్యాటలాగ్ ఉంటుంది. ఏ లెవెల్లో ప్లానింగ్ చేయమని చెప్తే ఆ లెవెల్లో సెటప్ చేసి చూపిస్తాం.